వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాత్యాయని మాటలు. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? సో ఇవాళ నేను ఒక రెసిపీ నేర్పించబోతున్నాను అనమాట. అదే అండి, నెత్తాల చేపల పులుసు. వావ్, ఆ పేరు వింటేనే సూపర్ అంటే సూపర్ ఉంటుంది అనమాట. సో ఎవరైతే నెత్తాలు ఇష్టపడని వాళ్ళు ఉంటే మాత్రం ఈ పద్ధతిలో చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో నెత్తాలు టమాటో పులుసు నేను ఇప్పుడు చెప్తాను. సో ముందుగా ఉల్లిపాయ, టమాటా, 2 యాలకులు, దాల్చిన చెక్క, ఒక ఇలాచి, అల్లం, ఇంకా వెల్లుల్లి మొత్తం కలిపి మిక్సీలో గ్రైండర్ చేసేసుకొని పేస్ట్ లాగా చేసుకొని ఇలా మీరు పక్కన పెట్టేసుకోండి ఫస్ట్. సో ఇంగ్రీడియంట్స్ అన్నీ మర్చిపోకండి, ఫస్టే చెప్తున్నాను. టమాటో కూడా ఫుల్గా యాడ్ చేసుకోండి, ఎందుకంటే టమాటో ఫ్లేవర్తోనే చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో తర్వాత మనం ఒక ప్యాన్లో టమాటోస్ ఉడకపెట్టుకోవాలన్నమాట. అంటే బాయిల్ చేసుకొని కొంచెం వేడిగా బాయిల్ అయ్యాక మనకు తెలిసిపోతుంది కదా, టమాటో ఉడికినాక కొంచెం చింతపండు వేసుకోండి, కొద్దిగా చాలా సరిపోతుంది. ఎందుకంటే మనం టమాటో వేస్తున్నాం కాబట్టి చింతపండు పులుసు కొంచెమే సరిపోతుంది. సో గ్రైండర్ చేసుకున్న ఉల్లిపాయే కాకుండా పక్కన చిన్నగా మనం ఒక ఉల్లిపాయ అండ్ ఒక 4-5 మిర్చీస్ పెట్టుకోండి. అండ్ టమాటో పులుసుకి ఫస్ట్ ఆ టమాటో అంతా ఉడికిపోయాక చక్కగా టమాటో మొత్తం పిసికేసి దానిలో ఉన్న వాటర్ అంతా మనం డ్రైన్ చేసుకొని, అంటే వడకట్టుకొని మనం సపరేట్గా పెట్టేసుకోవాలి ఒక బౌల్లో. దాని తర్వాత ఈ నెత్తాళ్ళు ఏదైతే మనం ఉప్పు కారం పట్టేసి ముందే ఉంచామో పసుపుతో, సో అవన్నీ ఒక్కసారి మీరు ఆయిల్లో ఫ్రై చేసుకొని సైడ్కి పెట్టుకోండి. ఎందుకంటే చిన్నగా ఫ్రై చేస్తే ఆ టేస్టే వేరనమాట. ముందు చెప్పాను కదా, ఉల్లిపాయ కట్ చేసుకుంది ఇలాగా ఆయిల్లో వేపుకోవాలన్నమాట. చిన్నగా వేపుకొని ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ లైట్గా దూరగా వేగాక ఇంతకుముందు ఏదైతే మనం మసాలా చేసుకున్నామో ఆ మసాలా మొత్తం ఇందులో వేసేసుకోవాలన్నమాట. సో ఇది చక్కగా ఫ్రై అయిపోవాలండి. ఎంత చక్కగా ఫ్రై అవ్వాలంటే లైట్ బ్రౌనిష్ కలర్ రావాలన్నమాట. అప్పుడే ఫిష్ పులుసు అనేది సూపర్ టేస్టీగా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఈ మసాలా స్మెల్, పచ్చిదనం స్మెల్ అంటారు కదా, ఆ పచ్చి స్మెల్ అంతా పోవాలన్నమాట. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఫిష్కి మాత్రం ఖచ్చితంగా ఎక్కువ ఆయిలే పడుతుంది, అప్పుడే ఫిష్ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. సో నెత్తాలు చూసారా, ఈ నెత్తాలన్నీ ఆ మసాలా చక్కగా వేగిపోయాక మొత్తం తీసుకొచ్చి ఇలా ఒకటి ఒకటిగా వేయండి, ఎందుకంటే మెల్లగా విరిగిపోతూ ఉంటాయి అన్నమాట అవి. సో ఎక్కువ మాత్రం అస్సలు కలపకూడదు. సో చాలా జాగ్రత్తగా కలపాలి ఇవి. సో అంత సున్నితంగా ఉంటాయి అన్నమాట ఈ నెత్తాల టమాటో పులుసు. సో సూపర్ అంటే సూపరు. సో ఇది చాలా హెల్తీ కూడా, ఎందుకంటే ఎవరైతే తల్లులు ఉంటారో, అదే అండి పిల్లలు డెలివరీ అయినాక కొంతమంది ఉంటారు కదా, వాళ్ళకి పాలు సరిగ్గా పడకపోతే ఈ నెత్తాల పులుసు చేసి ఆ తల్లులకు పెడతారు. అప్పుడు పుష్కలంగా పాలు వస్తాయి పిల్లలకి. సో చాలా చాలా హెల్తీ అండి ఈ ఫుడ్ మాత్రం. తప్పకుండా మీరు ఈ ట్రై చేయండి, నేను చెప్పిన విధంగా ఈ రెసిపీ చాలా 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 బాగుంటుంది. సో ఇలాగ కూడా మొత్తం ఫ్రై చేసుకొని కూడా అలాగ సిమ్లో పెట్టేసి ఫ్రై చేసుకుంటే కూడా సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఈ నెత్తాల ఫ్రై. ఇంట్లోనే మసాలా ఫ్రై అంటారు దీన్నే. కాకపోతే చేపల పులుసు ఎలా చేస్తామో మనం అలాగే చేయొచ్చు, కానీ మేమేంటంటే టమాటో పులుసు వేస్తున్నాం అనమాట. సో చూసారా, ఆ టమాటో ఫస్ట్ అయితే ఏదైతే పిసికి డ్రైన్ చేసి పక్కన పెట్టుకున్నామో, సో అది మసాలా అంతా వేయక ఫిష్ వేసాక దాని తర్వాత ఆ పులుసు తీసుకొచ్చి మనం ఈ చేపల్లో వేయాలన్నమాట. సో దాని తర్వాత ఇది మీడియం ఫ్లేమ్లో మనకి చాలా చక్కగా కుక్ అయ్యే వరకు, అంటే ఆయిల్ పైకి వస్తుంది అనమాట మనకి. అప్పుడు మనకి అర్థమైపోతుంది, ఓకే నా ఫిష్ అయిపోయింది, కర్రీ అయిపోయింది అని చెప్పేసి. సో ఎక్కువ కూడా మనకి పులుసు లాగా కూడా బాగోదు. సో చాలా దగ్గరికి, ఎంత దగ్గరికి పెట్టుకుంటే అంత టేస్ట్ అనమాట. సో దానికి తగ్గట్టు మీరు ఉప్పు కారం ఏదైనా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలంటే మీరు ఇప్పుడు చేసుకోవచ్చు, ఎందుకంటే ఆ ఫిష్కి మాత్రం ఉప్పు కారం అనేది మంచిగా పడుతుంది ఇప్పుడు. సో అలాగా మీడియం ఫ్లేమ్లోనే ఉడకాలన్నమాట ఈ కర్రీ. సో ధనియాల పొడి అండ్ ఫిష్ మసాలా పొడి ఇవన్నీ వేసుకొని అలా కాసేపు సైడ్కి పెట్టేసి మూత పెట్టేయాలన్నమాట, ఉడకనివ్వాలి ఫిష్ని.
మీరెప్పుడైనా ఈ రెసిపీని ట్రై చేయండి. నిజంగా చెప్తున్నా చాలా అద్భుతంగా ఉంటుందనమాట. సో, ఈ ముల్లులు మాత్రం మధ్యలో ఒక బోన్ లాగా ఉంటది. ఆ బోన్ ఒక్కటి తీసేసి అలాగే తినేస్తారు ఈ ఫిష్. చూసారా మన ఫిష్ రెడీ అయిపోయింది. లాస్ట్ అండ్ ఫైనల్ నాకైతే ఇంత కొత్తిమీర కావాలి ఫిష్ ఉన్నప్పుడు మాత్రం. ఎప్పుడైనా ఫిష్ వండంగానే అస్సలు తినకండి. సో, వండినాక ఒక 1 అవర్ తర్వాత చల్లారిపోవాలన్నమాట ఫిష్ అంతా. అప్పుడే దాని టేస్ట్ అనేది మీకు తెలుస్తది. సో, ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ. అండ్ మీరు ట్రై చేశాక లేదంటే నా వీడియో చూశాక ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే కింద కామెంట్స్లో పెట్టండి. నేనైతే హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట. బాయ్ బాయ్, టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ.